నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ అలాగే తెలుగుదేశం పార్టీలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌గా ఉన్నటువంటి కేశినేని నాని విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఆయన పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దానికి సంబంధించి గత 3 రోజులుగా కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, కలిసిన తర్వాత బయటకొచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో తెలుగుదేశం పార్టీని, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్‌పై. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కౌంటర్ అటాక్స్ ప్రారంభం అయ్యాయి. చాలామంది నేతలు మాట్లాడారు. ముఖ్యంగా బుద్దా వెంకన్న మాట్లాడినటువంటి తీరు చూస్తే గనక ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేశినేని నాని చిట్టా మొత్తం మా చేతిలో ఉంది అని చూపిస్తూ దానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది, కానీ ఆయనే దాన్ని వినియోగించుకోలేదు. వైఎస్ఆర్‌సీపీకి ఎప్పటినుంచో కోవర్ట్‌గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా విజయసాయిరెడ్డితో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. ఆ విషయం తెలిసి కూడా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటువంటి వ్యక్తిపై నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిస్తే నేను మాట్లాడానని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. కానీ అది వాస్తవం కాదు. ఆయన అలాగ ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పరు. కాబట్టి ఆయనకి ఇంకా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ, అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలపై మాట్లాడే హక్కు లేదు. ఇప్పటివరకు కొడాలి నాని అంశంలో మేము చాలా సీరియస్‌గా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఆ పేరు చెబితే గబుక్కున కేశినేని నాని పేరు వస్తుందేమో మా నోట్లోంచి అని చెప్పి భయపడ్డాం. ఇక ఇప్పుడు ఆ భయం లేదు. కాబట్టి చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే పార్టీలో అంత ప్రాముఖ్యత ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ దానిని నిలబెట్టుకోకుండా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సరైంది కాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్‌సీపీని, అలాగే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి నేతల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో కేశినేని నాని మాట్లాడారో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి. ఈ రోజున పార్టీని ఖాళీ చేయిస్తా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. ఎవరికైనా పార్టీ మారే స్వేచ్ఛ ఉంటుంది, హక్కు ఉంటుంది. అంతవరకే కానీ బయటకు వచ్చిన తర్వాత వారిపై తీవ్ర స్థాయిలో మాట్లాడటం కరెక్ట్ కాదనేది కూడా తెలుగుదేశం పార్టీలో, అలాగే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చి, వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చి, పార్టీ పరంగా ఆయన్ను ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడిపై అలా మాట్లాడటం సరైంది కాదనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి ఆ 2 పార్టీల మధ్య ఒక రకమైనటువంటి హాట్‌గా వాతావరణం మారింది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకంగా మారినటువంటి అంశంగా చెప్పాలి.